మరి మంత్రి గారి మాటలు ఏమయ్యాయి? ధర్మసాగర్ రైతులకు పరిహారం వచ్చిందా అంటే ఇంతవరకు వారికి పరిహారం రానేలేదు. కానీ వారి పొలాలు మాత్రం నీటిలో మునిగిపోతున్నాయి. డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు వారిని జల సమాధి చేసేందుకు ప్రయత్నిస్తోందని బాధితులు వాపోతున్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర పోతే మీరు హైదరాబాద్కు రండి, నేను అక్కడ ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో మాట్లాడతా, కమిటీ వేపిస్తా, క్యాబినెట్లో డిసైడ్ చేస్తా అన్నాడు. చేస్తానన్నాడు, ఇంతవరకు పాడాడు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ ఎలక్షన్ల ముందట మళ్ళీ డ్రామా ఏం చేస్తానంటే హైదరాబాద్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్లో ఏమున్నదంటే తప్పకుండా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ఇస్తామని అనుకుంటాను, వాళ్ళు జరగనియరని మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళా రేపో మాపో ఇక్కడికి ముఖ్యమంత్రి రాబోతాడు. ఎందుకంటే వీళ్ళు పంప్ హౌజులు ఓపెన్ చేస్తారు తప్ప నష్టపరిహారాలు ఇవ్వడానికి కాదు. ఇదో ఎలక్షన్ల ముందట ఇదో డ్రామా చేస్తారు తప్ప ఈ రైతుల గురించి పట్టించుకోవడం లేదు. గత 4 సంవత్సరాల రోజు మేము ఇదే ఉద్యమం చేస్తున్నాము. ఏమనంటే ఇగొస్తాయి అగస్తాయి అని చెప్పి మొబైల్ పెట్టి గతంలో ఉన్న ఓ త్రివేణి కమిటీ అనేసిళ్ళు, కమిటీ సిఫార్సు చేసిందని చెప్పి సిఫార్సు చేసి మీకు వస్తే నష్టపరిహారం ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల రైతులను పనులు చేయకుండా ఆపడుతున్నాం, అధికారులను ఆగబడుతుంటే అదే ఆపడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం అధికారులు ఏం చేసినారంటే ఇది ఆపడుతున్నారని, రైతుల మాత్రం నీళ్ళైతే ఆపట్లేరని ఇప్పుడు మా పంపు ద్వారా నీళ్ళు ఇడతారు. కానీ పంట చేనులను మునిగిపోతాయి, చాలా ఇబ్బంది జరుగుతుంది రైతులకు. ఇక్కడ పరిహారం మొత్తం చెల్లించినా కూడా 10 కోట్ల రూపాయల లోపే ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలోనే వెనకడుగు వేస్తోంది. ఈ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాక్షాత్తు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఇక్కడ పైపులు నాసిరకంగా ఉన్నాయంటూ పరిశీలన చేసి మరీ చెప్పారు. ఆ పైపులలో కూడా మాకెందుకో నాణ్యత కనిపించలేదు. నేను చూసాం అక్కడ ఆ పైప్ పూత సిమెంట్ ఉంటుందో అది రాలిపోతుంది, చాలా వరకు లేదు, కొంత పోయింది, అక్కడక్కడ పగుళ్ళు కనిపిస్తున్నాయి. ఇవన్నిటి కూడా క్యూరింగ్ సరిగా లేక చేసేవారికి కష్టం అవుతుంది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందని, పనులు నాసిరకంగా ఉన్నాయని ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం కాంట్రాక్టర్లకే ఒత్తాసు పలికిందన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎన్నో పరిణామాలు జరిగాయి. అవినీతి జరిగినప్పుడు సంబంధిత కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వం ఇంజనీర్లను బలిపశువులుగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆనాడు ఇంజనీర్లు కూడా వాపోయారు. క్లియర్గా వాడు మాకు హ్యాండ్ ఓవర్ చేసేదాకా కూడా ఆయన బాధ్యత ఉన్న దృష్ట్యా అదంతా క్లియర్ చేయని క్రమంలోనే మమ్మల్ని బలిపశులను చేసేసి మీరు లీక్ అయింది కాబట్టి ఇంజనీర్సే బాధ్యులు అనే ఇది సరి అయింది కాదు. ఈపీసీలో కండిషన్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దానికి తప్పనిసరిగా ఆ ఏజెన్సీ బాధ్యుడు, ఆయనకి ఏం చర్య తీసుకున్నారు. దాంతోపాటు థర్డ్ పార్టీ క్వాలిటీలని ప్రత్యేకంగా పెట్టారు. ఆ ప్రైవేట్ ఏజెన్సీలు ఎంతవరకు వాళ్ళని బాధ్యులు చేస్తున్నారో ప్రభుత్వం కానీ మిగతా మీడియా కానీ ప్రతిదాన్ని ఇది ఎలివేట్ చేసి ఎంతవరకు ఇది ఉన్నదని చేసుకుంటూ ఇప్పుడు చేసిన చర్యని మరొకసారి ప్రభుత్వం ఆలోచించి ఎవరెవరు బాధ్యులో వారిని సరి అయింది అని ఈపీసీ కండిషన్స్ క్రమం ప్రకారం జరిగి ఉంటే వాళ్ళని చర్యలు తీసుకోవాలి. ఒక్క సంవత్సరం పనులు ఆలస్యమైతే 180 కోట్ల రూపాయలు నష్టమని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. మరి ఆ ముఖ్యమంత్రి ధర్మసాగర్ రిజర్వాయర్ ముంపు బాధితుల కోసం పరిహారానికి ఓ 10 కోట్ల రూపాయలు కేటాయిస్తే పనులు వేగవంతంగా జరుగుతాయి కదా. కానీ ఎందుకు ఈ విషయంలో చొరవ తీసుకోవడం లేదనేదే పెద్ద ప్రశ్న. పనులు ఆలస్యం కావడం, అంచనాలు పెరిగిపోవడం, ఇవన్నీ ఎవరికి లాభిస్తాయన్నది అర్థం చేసుకోవాలి. 1,23,000 ఎకరాలకు నీరందించాల్సిన లక్ష్యంలో ఇప్పుడు 20,000 ఎకరాలకు తక్షణమే అందిస్తామంటూ గత 4 నెలలుగా ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ కార్యరూపం దాల్చడం లేదు. ఎందుకంటే ఇక్కడ పరిహారమే పెద్ద సమస్య. గత 4 సంవత్సరాల నుంచి ఏదో రకంగా ఆందోళన చేస్తూనే ఉన్నాం. చేసినా కూడా ఏ ఒక్క అధికారి కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు వస్తాను కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, అధికారులు వాళ్ళందరూ గుమ్మక్కై ఎక్కడి పనులు అక్కడ వాళ్ళకి ఎక్కడైతే పని ఎక్కడ అవసరమో అక్కడనే రాత్రి పగలు ఎప్పుడో ఒకసారి వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటారు. వచ్చి రైతులను అగిస్తామని ఎన్నిసార్లు అన్ని మభ్యపెట్టి వాళ్ళ రైతులను నష్టపడే పరిస్థితి ఉన్నది. మరి
కట్ట లైన్లోనే ఉన్నది మా భూమి కాడికి వచ్చిండు ఫస్ట్ భూమి కాడికి వచ్చాడు కదా నీకు కొత్త ముప్పుల పైసలు వస్తాయమ్మా నీ భూమికి ఇగో ఇప్పుడు కట్ట కొలుచుకొని పోతున్నావు నువ్వు కట్ట కొలవని నువ్వు సంతకాలు పెట్టిపోయి భర్తలు సంతకాలు పెట్టిపోయి కట్ట కొలిపించినా నీ పైసలు వస్తాయని చెప్పి మాతోటి బొంకిచ్చి బోర్లేసి సంతకాలు పెట్టించుకున్నాడు సంతకాలు పెట్టుకుని 7 గుంటల భూమికి సంతకాలు పెట్టించుకున్నాడు సంతకాలు పెట్టుకుని ఇప్పుడు అంటాడు కదా నీ భూమి పాత ముప్పులు ఉన్నది నీ భూమి నీకు పైసలు రావండి మరి పాత ముప్పులు మేము బాయి పుస్తకాలు కాంచిన అమ్ముకొని బాయి పట్టుకొని బాయి తాగుకున్నాం మేము బతుకుతామని బాయి తాగుకున్నాం తప్పనిసరి మాకు నష్టపరిహారం వచ్చినాక మీరు ఏదైనా పనులు చేయండి కానీ ఈ పనులు అంటారా ఎన్నో కోట్లు పెట్టి పనులు చేస్తాను కానీ లక్షల రూపాయలు కట్ట మీద కట్టాలి కట్ట రివిడ్మెంట్ కూడా లేదు దానికి మట్టి పోతే కింద మట్టి ఎంత పోతుంది కానీ రైతులు మొత్తం పైసలు ఇస్తున్నారు భూములకు నీళ్లివ్వాలంటే కాలువలు సక్రమంగా ఉండాలి 20,000 ఎకరాలకు నీళ్లివ్వాలనుకుంటే అందుకు అనుగుణంగా కాలువలు ఉన్నాయా వాటి ఏర్పాటు ఎంతవరకు వచ్చింది ఇవన్నీ పర్యవేక్షించాలి కానీ అవేమీ జరగడం లేదు కాలువ మరి ఫుల్ నిన్నే సార్ కాలువలు చేస్తే కదా మాకు నీళ్ళు ఇచ్చేది మీరు అంత సాగు చేస్తేనే కదా ఇడిచేది నీళ్ళు ఇది చేస్తేనే లేరు అది అసలే చేస్తలేరు దీన్ని మేమేం చేస్తాం 3 సంవత్సరాలు అవుతుంది కాలువలు పడి వస్తాయి ఇవాళ వస్తాయి రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి ఎందుకు వస్తలేవు మరి ఇక రోజు అంటారు గవర్నమెంట్ వచ్చే పైన అంటారు వస్తాయి అని మేము నోటు పెట్టుకుంటున్నాం అది అక్కడనే పోతానని ఇక్కడనే పోతాను గవర్నమెంట్ ఇచ్చిన మాటతోటి రైతులు పంటలు వేసుకున్నారు నార్లు పోసిన పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రకారం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారు త్వరలో ఇక్కడికి వస్తారు దీన్ని ప్రారంభిస్తారు అనే హడావుడితో అధికారులు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు పరిహారం అడిగిన వారిపై దౌర్జన్యం కూడా చేస్తూ కొన్ని చోట్ల పనులు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు బలవంతం చేసి కాలువలు తీసిండు ఏదో ముఖ్యమంత్రి పస్తునాడు వస్తాడు కాలువలు పోపియాలని బలవంతంగా వీళ్ళు పంట నష్టం చేసుకుంటా తీసిండ్లు నాకు నానా ఇబ్బంది పెడతాను దీని గురించి ఎవరు పట్టించుకోవటం మాత్రం లేరు అనేది మా బాధ అంతా వాళ్ళు ఎంత వెళుతాం పోలం అంత వెళుతాం తీసుకున్నారు మాకు తెలియకుండానే ఏంటంటే గట్టిగా మాట్లాడితే మీకు కేసు కోర్టులు వేస్తాం మీ చెక్కులు కోర్టులు వేస్తాం మిమ్మల్ని బలవంతం పెట్టి తీసుకొని పోతాం మేము అంటే బెదిరిస్తుంది ఆయకట్టు 20,000 ఎకరాలని చెబితే చాలు ఎలాగోలా నీరు కొన్ని భూములకు విడుదల చేసినా దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవచ్చు అన్న చందంగానే ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు ఇదంతా ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న తంతులా ఉందని వారు చెబుతున్నారు పిల్ల కాలువలు కూడా ఇక్కడక్కడ ఇన్కంప్లీటెడ్గా సగం తీసే ఉన్నాయి కాబట్టి వాళ్ళు వదిలిపెట్టినా కూడా చక్కగా నీళ్ళు పోయే స్టేజ్లో లేదు కాబట్టి ఇదంతా ఉత్తదే వాళ్ళ ఎన్నికల వాగ్దానంగానే ఎగిస్తాం ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తాం అన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తాం అంటున్నారు కానీ అది జరిగే పని కాదు ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా తమ భూములను నీటిపాలు చేస్తుంటే తట్టుకోలేని రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు తమకు జీవనాధారమైన భూములను బలవంతంగా తీసుకుంటే ఇక తమ జీవితాలు ఏం కావాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు చిత్తవా అయ్యవా లేకుండా మేము అందరం మందు పోసుకొని అదే కట్టకడికి మందు పోసుకొని సావా ఈ నీళ్ళు ఓపించి అంటే వాళ్ళ పేరు చెప్పి మేము మందు పోసుకొని సత్తుడే ఇక ఆ దోత అయిన పేరు చెప్పే రాజశేఖర్ రెడ్డి పేరు రాసే పోలీస్ స్టేషన్లో పెట్టి ఇక ఈ పాంచం అందరం మందు పోసుకొని కట్టకు తెలుస్తాం ఎకరానికి 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యనిస్తే మా భూములు వదులుకుంటాం తప్ప 1,00,000కో 1,50,000కో మీరు కోటాను రూపాయలు భూముల పేర్లో తీసుకుంటాను అమ్ముకుంటాను ఓ రైతులకు 2 లక్షలు 3 లక్షల ఎకరానికి వేయడానికి మీకేం బాధ కాంట్రాక్టర్లకు పనులు ఆలస్యమైతేనే అంచనాలు పెంచి అప్పనంగా కోట్ల రూపాయలు కట్టబెట్టే ప్రభుత్వం ముంపు బాధితుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రజలు కష్టార్జితంతో కట్టిన పన్నుల డబ్బులను సక్రమంగా వినియోగించాల్సింది పోయి వాటిని దుర్వినియోగం చేస్తే దాన్ని ఏమంటారు ప్రజాధనం పరిరక్షించేవారుగా దాన్ని ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాలకు వినియోగించేవారుగా ఉండాల్సిన పాలకులే వందల కోట్ల రూపాయలను అంచనాల పెంపుతో కొంతమందికి కట్టబెడితే అలాంటి వారిని ఏమనాలి